வைத்த வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்க செய்யும் கிரி செய்கள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலி நீராடி மையிட்ட எழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பீச்சையும் ஆந்தனையும் கை காட்டி முயோமாறெண்ணி ఉగందేలోరెం పావాయి. గోదా అమ్మవారు చెప్పినటువంటి పాడినటువంటి పాసురాల్లో రెండవ పాసురం ఈరోజు పాడుకున్నాము. దీని అర్థం చూస్తే పాలకడలిలో నిద్రించుచున్న ఆ నారాయణమూర్తి శ్రీకృష్ణుడు ఎక్కడైతే పుట్టాడో ఆ జన్మభూమి మీద మనం కూడా పుట్టాము. అలాగే మన పెద్దవారు ఎవరైతే మన పూర్వీకులు చెప్పారో ఆ సాంప్రదాయ పద్ధతుల్ని మనం కూడా ఆచరిస్తూ ఆ నియమాల్ని పాటిస్తూ ఈ శ్రీవ్రతం అయితే చేయాలి అని ఆండాళ్ళ అమ్మవారు చెప్తున్నారు. ఇందులో కొన్ని నియమాల్లో మొదటి నియమం ఎలా ఉంటుందంటే, ఆ పాలకడలిలో నిద్రిస్తున్నటువంటి నారాయణమూర్తి మేల్కోకుండా నిశ్శబ్దంగా ఆయనకి మంగళం పాడదాము. మనకి ఇష్టమైనటువంటి పాలు నెయ్యి ఏవైతే ఉన్నాయో వాటిని దూరం పెడదాం. అలాగే కాటుక పూలు ఇలాంటివి ధరించకుండా ఈ వ్రతాన్ని అయితే ఆచరిద్దాం. సుజ్ఞానులు వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సత్కరిస్తూ ధనధాన్యాదులు వాళ్ళకి సమర్పించుకుంటూ ఈ వ్రతాన్ని అయితే మనం చేద్దాము అని ఆండాళ్ళ అమ్మవారు చెప్తున్నారు. ఎందుకంటే ఇది లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటి వ్రతం ఈ శ్రీ. We who have taken birth in the holy land of Lord Krishna, let us follow the righteous path while performing the Shri Vrata. Let us pray the holy feet of Lord Krishna who rests in the Milky Ocean. Let us surrender our wishes. Let us not eat ghee or drink milk. Let us not be tempted by decoration. Let us follow the path given by our elders. Let us not speak any falsehood. Let us pray to sages who teach us the path of liberation. వ్రతం. జై శ్రీమన్నారాయణ.